వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. భారతదేశంలో ప్రముఖ రాజకీయ నేతలు, నాయకులు ఈ హెలికాప్టర్ విమాన ప్రమాదాల్లో మరణించడం దేశ రాజకీయాల్లోనే దిగ్భ్రాంతిని గురిచేస్తున్నాయి. కాకపోతే దిగ్భ్రాంతితో పాటు అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. కాకపోతే మనం చూసాం ఇటీవలి వరుస ప్రమాదాలు చూసుకున్నప్పటికీ కూడా మొదటి నుంచి చూసుకుంటే ఇటుపక్క సంజయ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జేఎంసీ బాలయోగి, ఇలా అనేక మంది ప్రముఖ నాయకులు, నేతలు మరణాల వెనుక సాంకేతిక లోపము, లేకపోతే అక్కడ ఉన్న వాతావరణ దృష్ట్యా జరిగేటువంటి ప్రమాదాలు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఎక్కడో చోట అనుమానాలు కూడా లేకపోలేదు. ఆ అనుమానాలు ఈ రోజుకి నివృత్తి కానిటువంటి నేతల మరణాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి అనేక రాజకీయ పార్టీలకి. ఇప్పుడు అజిత్ పవార్ తాజాగా చేసినటువంటి ఈ రోజు జరిగినటువంటి ఏదైతే హెలికాప్టర్ క్రాష్ సంబంధించినటువంటి ఏదైతే మరణం అజిత్ పవార్ ఉందో, ఇక్కడ కూడా సాంకేతిక లోపం చెబుతూనే ఎక్కడో కొంత అనుమానాన్ని రేకెత్తించేటువంటి సంఘటనలు, వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి అసలు ఈ నిజంగా అనుమానాలు రేకెత్తించేటువంటి మరణాలైనవి లేక సాంకేతిక లోపాల? అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ఇది వాటి మెగా డిబేట్. దేశం అంతా పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ బీజేపీ నాయకులు ఫణీంద్ర గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మస్తాన్ రావు గారు, ఇటీవలి కాలంలో చూసుకుంటే వరుసగా గత సంవత్సరం జరిగినటువంటి రాజకీయ నేతలు ఒక ఎత్తైతే ఇటీవల జరిగిన ఇండిగో ప్రమాదం కానివ్వండి, ఈరోజు జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం కానివ్వండి, ఇలా ఎప్పటికప్పుడు హెలికాప్టర్ విమానాల ప్రమాదాలు వచ్చేటప్పటికి ఇలా విధంగా ప్రముఖ రాజకీయ నేతలు, అనేక మంది నేతల్ని మనం మంచి మంచి నాయకులను మనం పోగొట్టుకున్నాం. దేశ రాజకీయాల్లో దేశానికి ఉపయోగపడే అనేక రాజకీయ నాయకులను పోగొట్టుకున్నాం. ఈరోజు అజిత్ పవార్ సంబంధించిన నాయకులను కూడా ఇదే విధంగా ఈ ప్రమాదాల్లో. కాబట్టి ఇక్కడ ప్రముఖ వచ్చేటువంటి వార్త అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు ఈ ప్రమాదాలు వెనుక కారణాలు ఏంటి? సాంకేతిక లోపమేనా, లేకపోతే సహజంగానే ప్రతిపక్షాలు ఇలా ఈ విధంగా అనుమానాలు రేకెత్తిస్తారంటే అదొక ప్రశ్న. టోటల్గా ఓవరాల్గా ఈ అనుమానాలకి దావిస్తూనే అసలు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ప్రధానమైన కారణాలు ఏమంటే అంటారు? గుడ్ ఈవినింగ్ అండి. మెగా 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు కూడా. ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు ఈరోజు మరణించడం, అది కూడా విమాన ప్రమాదంలో, అనేది చాలా దురదృష్టకరమైన ఘటన. ఆయన ఆత్మకి శాంతి కలగాలన్న కూడా కోరుకుందాం. నిజానికి ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అంటే మనం రెండు అంశాలుగా చూసుకోవచ్చు. ఒకటి, విమానయాన ప్రమాదాల్లో ప్రముఖ నేతలు కావచ్చు, రక్షణ రంగ ప్రముఖులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి కోడై ఉన్నాయి మన దేశంలో చూసినట్లయితే. అదేవిధంగా టోటల్గా విమానయాన రంగంలో చూసినట్లయితే ఏంటంటే అది ఎంత సురక్షితమైందో అంత ప్రమాదభరితమైంది కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వన్స్ అది ప్రమాదానికి లోనైన తర్వాత దానిలో ప్రయాణించే వాళ్ళు బతకడం అనేది చాలా వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మృతుల సంఖ్య టోటల్గా ఎంతమంది అయితే ఉంటారో దాదాపు 99% ప్రాణాలతో బయటపడటం అనేది అసలు. ఇప్పుడు అజిత్ పవార్ గారు కూడా చూడండి, ఆయన ఏదో బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన వెళ్తుండగా యాక్చువల్గా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఏ విధంగా అయితే జరిగిందో, వాతావరణం అనుకూలించక వాతావరణంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల విమానం ప్రమాదానికి లోనైంది అనేది మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పిన పరిస్థితి మనం గమనించాం. అంటే వీళ్ళు ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఇప్పుడు సాంకేతికత పెరగటం కావచ్చు, ఫ్లైట్స్ అందుబాటులోకి రావడం కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించడం, ప్రజలకు దగ్గర కావటం అనే అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటే ఈ విమాన ప్రయాణాలు, హెలికాప్టర్ ప్రయాణాలు చాలా వేగంగా పెరిగిపోయింది. గతంలో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి మాత్రమే ప్రయాణించే పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూసినట్టయితే వాళ్ళు చిన్న నేతలు కూడా, ఈవెన్ మనకి వాళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా కూడా హెలికాప్టర్ని పిలిపించి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి. ఇక్కడ మన మేడారం జాతరలో చూసుకున్నా కూడా అక్కడ టూరిజం ప్రాతిపదికగా హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది. మన బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళినా కూడా అక్కడ కూడా అలా మనకి అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూడం. అయితే ఎంత అందుబాటులోకి వచ్చినా వాటిని మనం భద్రంగా తీసుకువెళ్తాయా అనే విషయంలో చూసినట్లయితే మాత్రం అది నూరెళ్ళ పట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఏంటంటే దాని నుంచి బయటపడటం అనేది కుదరని పని. ఎందుకంటే ఆ ఎక్కే ప్రయాణికులకు కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే వాళ్ళకి సంబంధించిన ట్రైనప్ కావచ్చు, అట్లాంటివి ఏమి దీంట్లో ఎక్కడ కనపడవు.
ఇప్పుడు మన దేశానికి సంబంధించి చూస్తే 1966లో హోమీ బాబా గారు, అంటే ఆయన మనకి న్యూక్లియర్ దానికి ఎవరైతే మన ఇండియా తరఫున ఆయన నోబెల్ ప్రైజ్ కూడా నామినేట్ అయ్యారు. ఆయన కూడా ఒక ఈ విమాన ప్రమాదంలో జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ కారణంగా టెక్నికాలిటీస్ నేపథ్యంలో ఆ విమానం కూలిపోయి అప్పుడు ఆయన మృతి చెందిన పరిస్థితి చూడవచ్చు. అయితే ఇండియా న్యూక్లియర్ దానికి సంబంధించి ఆయన మరణం అనేది కూడా దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన హత్యకు గురయ్యారా, ఎవరన్నా కావాలని చేశారా, ఇండియా న్యూక్లియర్ అణు రంగంలో ముందుకు వెళ్లకుండా ఉండటానికి చేశారనేది కూడా అప్పట్లో చాలా రూమర్స్ వినిపించిన పరిస్థితి. అది పూర్తిగా ఎక్కడ కూడా మనకి బయటపడలేదు. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఇందిరాగాంధీ కుమారుడు, చిన్న కుమారుడు సంజయ్ గాంధీ గారు కూడా అప్పట్లో ఆయన ఏంటంటే ఎమర్జెన్సీలో ఆయన చాలా క్రూయల్గా వ్యవహరించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంలో కానీ, ఎమర్జెన్సీ అధికారాలను ఆయన ఎంజాయ్ చేయడంలో కానీ ఆయన మీద అనేక రూమర్స్ వచ్చినాయి. ఈవెన్ ఇందిరాగాంధీ గారికి కూడా కొడుకుడు పడని విధంగా తయారయ్యారనేది. ఆయన మరణం కూడా ఆయన వాస్తవానికి చూస్తే ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ విమానంలో ఆయనకి విమానంలో విన్యాసాలు చేయటం అదంతా కూడా ఒక ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండేవాళ్ళు. సో ఆ నేపథ్యంలో ఆయన చనిపోయిన పరిస్థితి. ఆయన మరణం మీద కూడా ఇప్పటికీ కూడా అనేక రూమర్స్ ఉన్నాయి. సో అది కూడా మనకు కాలేదు. అదేవిధంగా మన లోక్సభ స్పీకర్, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి లోక్సభ స్పీకర్గా ఎదిగిన జిఎంసి బాలయోగి గారు, ఆయన కూడా ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో సర్వీసెస్ ఉపయోగించుకుంటూ ఆయన కైకలూరు దగ్గర చెరువులో కొబ్బరి మట్టలు, అంటే చాలా కిందగా ఎగురుతుండటం వల్ల హెలికాప్టరు కొబ్బరి చెట్టుకు సంబంధించిన కొబ్బరి మట్టలు తగలటం వల్ల ఆ రెక్కలకి ఆయన అది కుప్పకూలిపోయిన పరిస్థితిలో ఆయన కూడా చనిపోయిన పరిస్థితి. అదేవిధంగా మాధవరావు సింధియా గారు, మధ్యప్రదేశ్కి సంబంధించి మనం చూస్తే ఆయన భారత రాజకీయాల్లో మాధవరావు సింధియా చాలా యంగ్స్టర్గా ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 2001లో ఆయన చనిపోయిన పరిస్థితి కూడా చూడవచ్చు. సో అదేవిధంగా మనకి కన్నడ, తెలుగులో ఒక విధంగా చెప్పాలంటే తమిళంలో కూడా ఒక లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన సౌందర్య కూడా బీజేపీలో చేరి బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్లో వెళ్తూ అక్కడ కూడా ఆమె చనిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా అసలు ముఖ్యమంత్రులుగా చెప్పాలంటే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన హైదరాబాద్ నుంచి చిత్తూరులో ఆయన రచ్చబండ ప్రోగ్రాం ఒకటి పెట్టుకొని బయలుదేరుతుంటే మార్నింగ్ ఆయనకి క్యూములో మెంబర్స్ మేఘాలు అని చెప్పేసి ఆ మేఘాలు అడ్డు రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, సరైన గైడెన్స్ ఆయనకి లేకపోవడం వల్ల ఆ విమానం కూడా అక్కడ పావురాల గుట్ట దగ్గర, కర్నూలు దగ్గర అడవుల్లో కూలిపోయిన పరిస్థితి. రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆయన ఉంటే ఎలా ఉండేదని మనం చూడొచ్చు. ఆయన తర్వాత ఆయన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది. ఒక మంచి నాయకుడు, ఆయన ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి మనం చూడొచ్చు. అదేవిధంగా కండు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న దోర్జీ కండు, ఆయన 2011లో ఆయన ఈటానగర్ దగ్గరికి ఇట్లాగే వెళ్తా ఉండగా హెలికాప్టర్ కూలిపోయిన పరిస్థితి. అంటే ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్, అటు అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తూ కూడా పర్యటనలో భాగంగా చనిపోయిన వాళ్ళని మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన విజయ్ రూపానీ గారు కూడా 2025 విమాన ప్రమాదంలో 242 మంది ఆ విమానంలో చనిపోయారు. ఆ ప్రమాదంలో ఈయన కూడా ఆయన అంటే ఎక్స్ సీఎంగా చనిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా బిపిన్ రావత్, మన ఆర్మీకి సంబంధించి ఒక పెద్ద అధికారి, ఒక ఆర్మీ హెలికాప్టర్లో వాళ్ళ భార్యతో కలిసి దాదాపు 11 మంది వెళ్తూ ఉండగా ఆయన తమిళనాడు దగ్గర చనిపోయిన పరిస్థితి. అంటే మనకి అణురంగం నుంచి ఏమో అక్కడ హోమీ బాబా గారు, ఇక్కడేమో ఆర్మీ అంటే మన సైనిక దానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారి, ఆయన అత్యున్నత స్థాయి అధికారి బిపిన్ రావత్ గారు, ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రులు. సో ఇవన్నీ చూసినట్లయితే ఏంటంటే వీళ్ళు తక్కువ సమయంలో ప్రజల్ని కలుసుకోవాలని కావచ్చు, లేదా అందుబాటులో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లు వాడుకొని త్వరగా గమ్యాన్ని చేరుకోవాలని కావచ్చు, అలా వెళ్తూ చనిపోయిన పరిస్థితి. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఎంత సురక్షితమైనవి ఇలా హెలికాప్టర్లు కావచ్చు,
లేకపోతే విమానాలు కావచ్చు, ప్రత్యేక విమానం. ఇప్పుడు ఈరోజు చూస్తే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్తా ఉన్నారు. వాటికి సంబంధించి భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి చెకింగ్ జరుగుతుందా లేదా, తనిఖీలు జరుగుతున్నాయా లేదా, వాళ్ళని నిష్ణాతులైన పైలట్లు నడుపుతున్నారా లేదా, లేదు ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి ఎయిర్ కంట్రోల్ టీం వాళ్ళు సరైన దిశానిర్దేశం చేస్తున్నారా లేదా, అక్కడ వాతావరణ పరిస్థితులు లేదా మేఘాలు అడ్డుపడే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు అనుమతిస్తున్నారనేది ప్రశ్న. అక్కడ ఈ విమాన ప్రమాదాల తర్వాత వాటి మీద విచారణకు ఒక కమిటీలు వేస్తారు. ఆ కమిటీలు వేసి నివేదికలు వేస్తారు. తుప్పుపట్టిపోతుంటే వాటి గురించి ఎవరు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకనే అప్పుడప్పుడు ఎప్పుడో ప్రమాదం జరిగినప్పుడు దాని మీద ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ 4 నెలలు గడిచేసరికి వాటి గురించి పట్టించుకునే పరిస్థితి ఎవరు ఉండదు. సో అన్ని రంగాల్లో ఉన్నది అక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఇది ఇట్లాంటి విషయాల్లో అంటే పెద్ద నాయకులుగా ఎదిగి ప్రజలకు సేవలు అందిస్తున్న వాళ్ళు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరమైన అంశం. ఆయా రంగాల్లో వాళ్ళు అందించిన సేవలు కావచ్చు, వాళ్ళు ప్రజలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు అందరినీ చూసినట్టయితే దాదాపు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఖండు గారు కానీ, సౌందర్య గారు కానీ, బిపిన్ రావత్ గారు కానీ, హోమీ బాబా గారు కానీ, వీరు మొత్తం అంటే సంజయ్ గాంధీ గారు కూడా కొద్దిగా నెగిటివ్ గా ఉన్నారు. మాధవరావు సింధియా గారు కానీ, బాలయ్య గారు అంటే దళిత కుటుంబంలో పుట్టి కూడా ఆయన లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఇట్లాంటి విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాల్లో పోగొట్టుకున్నాం. దీని మీద ఇట్లాంటి విషయాల్లో ఏంటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఏవియేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఇట్లాంటి రంగాల్లో ఏదైతే ప్రైవేట్ హెలికాప్టర్లు కానీ లేదంటే ఫ్లైట్స్ ఉన్నాయి, పర్సనల్ ఫ్లైట్స్ ని వాడుకుంటూ ఉంటారు. ఆయా పారిశ్రామికవేత్తలకు ఉన్న ఫ్లైట్స్ ను కూడా కొంతమంది రాజకీయ నేతలతో వాళ్ళకున్న సంబంధాలను బట్టి వాడుకుంటూ ఉంటారు. వాటిలో భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అంశం ఇక్కడ చూడాలి మనం. ఓకేనండి, ఓకే మస్తన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఫణీంద్ర గారు, బీజేపీ నాయకులు. ఫణీంద్ర గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఫణీంద్ర గారు, ఈరోజు అజిత్ పవార్ ఏదైతే ఇలా అకస్మాత్తుగా ఈ విధంగా క్రాష్లు చనిపోవడం అనేది అందరికీ ఒక రకంగా రాజకీయాల్లో దిగ్భ్రాంతి గురి చేసిన విషయం తెలిసిందే. ఏమంటారు ఈ మరణం వెనుక? అసలు ఈ విధంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి, ఇది వాస్తవమా? దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడేమో సాంకేతిక లోపాన్ని క్లియర్గా అర్థమవుతోంది. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ఈరోజు ఏదైతే విమాన ప్రమాదాల్లో జరిగినటువంటి కోల్పోయినటువంటి ఒక ముఖ్య ప్రముఖ నాయకులైనటువంటి అజిత్ పవార్ గారికి అదే విధంగా ఆ తోటి పైలట్ అధికారులు, అదే విధంగా భద్రతా సిబ్బంది అందరికీ కూడా వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే జరిగిందో అంటే ఇప్పుడు మస్తన్ రావు అన్న గారు చాలా క్లారిటీగా కరెక్ట్ గా అన్ని విషయాల్లో కూడా చాలా కూలంకుశంగా చెప్పడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే, గతంలో జరిగినటువంటి ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక టెక్నాలజీలో కానీ సిస్టంలో కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ అనేది అయితే కనుక వాస్తవంగా మనము ముందున్నామని చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఆయన ప్రయాణం చేసినటువంటి విమానము అత్యంత ఆధునికత కలిగినటువంటి విమానము, అది అత్యంత వేగవంతమైనటువంటి విమానము, దానిలో ఎంతో టెక్నాలజీ కలిగినటువంటి లేయర్ జెట్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాడేటువంటి విమానము, దానిలో గతంలో కూడా ఆయన ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి పైలట్లు కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇందులో మనకు క్లారిటీగా క్లియర్ గా మనకు ఒక విధానం అయితే కనుక చెప్తున్నారు. ఫస్ట్ టైం ఆల్రెడీ పైలట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాడు, అది క్లారిటీగా కవలేదని చెప్పేసి మళ్ళీ రెండోసారి దాన్ని మళ్ళీ తిరిగి రౌండప్ చేసి ఎగరడం అనేది జరిగింది అని చెప్పేసి జరిగింది. ఇది క్లారిటీగా ఉన్నటువంటి ఆ యొక్క దానిలో ఏజీటీసీ తాలూకా విధానంలో కూడా క్లారిటీగా మనకి చెప్పడం అనేది జరిగింది. అది 100% ఈ యొక్క వాతావరణం తప్పిదానాల వల్ల పైలట్ యొక్క అత్యుహమైనటువంటి ఉత్సాహంతో తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల ఈ యొక్క విమానం అనేది ఆ ల్యాండింగ్ ప్రక్రియలో అనేది క్లాష్ అయితే అయింది. గతంలో సంజయ్ గాంధీ గారి గురించి చూసుకున్నా, వైఎస్ఆర్ గారి గురించి చూసుకున్నా, అదేవిధంగా స్పీకర్ బాలయోగి గారు చూసుకున్నా, వాళ్ళు వాడినటువంటి హెలికాప్టర్స్, వాళ్ళు వాడినటువంటి జట్లు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైలీ క్వాలిఫైడ్ టెక్నాలజీతో వాడినటువంటి ఇంక్లూడ్ మాధవరావు సింధియా వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా విమానాల్లో కానీ స్పెషల్ జెట్స్ లో కానీ చాలా టెక్నాలజీ పరంగా చాలా డెవలప్మెంట్ వచ్చింది. బోయింగ్ లో కూడా చాలా టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ వచ్చింది. స్పీడ్ యాక్టివేషన్స్ దాంట్లో కూడా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. అదే ఏటీసీ విధి విధానాల్లో కూడా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది. అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏదైతే సివిల్ ఏవియేషన్ ఉందో వాళ్ళు కూడా ఒక సరైనటువంటి ప్రక్రియలు ఆ యొక్క ఏరియల్స్ కూడా అవన్నీ కూడా వాడటం అనేది జరుగుతుంది. కానీ కాకపోతే ఇలాంటి విషయాలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టన్నా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి అంటే ఇందులో రాజకీయం చేయవలసిన అవసరం కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే అసలు అది అనడానికి కూడా చాలా నోరు రాలేనటువంటి పరిస్థితి. ఆయన్ని ఆ విధంగా ఎయిర్ క్లాష్ చేసి చంపించాల్సినటువంటి బాధ్యత, ఆ యొక్క ఆలోచన కానీ ఎక్కడా కూడా రానటువంటి పరిస్థితి అధికార రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను మీ ముఖంగా. అంతేకాకుండా
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం క్లారిటీగా చూస్తున్నాం. ఆల్రెడీ మన రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఇది 100% రెండోసారి ఏదైతే గనక ఆయన యొక్క ల్యాండింగ్ ప్రక్రియ ఉందో ఆ ల్యాండింగ్ ప్రక్రియలో ఇది తప్పిదనం జరిగింది. ఇది ఆయన ఒక 5 నిమిషాలు ముందుగా వచ్చేసి కూడా ల్యాండింగ్ ప్రక్రియలో రౌండ్ అప్ చేయడం అనేది జరిగింది. అది సరైనటువంటి రీతిలో వాళ్ళకి అక్కడ ల్యాండింగ్ వాతావరణం అనుకూలమైన పరిస్థితి వాళ్ళకి లేకపోవడం, ఇది ప్రమాదం అనేది ప్రకృతి వల్ల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేదే మనం ఇప్పుడు ఆలోచించాలా. ఇప్పుడు నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదా ప్రకృతి వల్ల జరిగిందా, ప్రకృతితో కూడినటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది రానున్నటువంటి యొక్క ఎంక్వైరీలో అది తేలుతుంది 100%. అది క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఆయన ఆల్రెడీ మన యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్రెడీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే పైలట్ మాట్లాడారో అది ఆల్రెడీ వస్తున్నాయి, మనకి కూడా మనం చూపిస్తున్నారు. ఈ రన్వే స్పష్టంగా కనిపించపోలేదని చెప్పేసి అని, అదేవిధంగా ఏటీసీ పైలట్ కమ్యూనికేషన్ సరిగా లేదని చెప్పేసి అని, అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో నిర్ణయమైన లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ఒకవేళ ఏమైనా ఒత్తిడి జరిగిందా, ఎలాగైనా సరే అది ప్లేన్ దించాలి అని చెప్పేసి ఒక ఒత్తిడి ఏమైనా జరిగిందా కూడా ఆ కాక్పిట్ ద్వారా దాని యొక్క విశ్లేషణ పూర్తి విచారణ అనేది జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక చిన్న భద్రతా ప్రమాణాల్లో ఈ యొక్క లోపాల వల్ల ఇది పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాజకీయ నాయకులకి వస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేసి, ఇది 100% ఈ యొక్క టెక్నాలజీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ యొక్క వైఫల్యంగా మనం భావించాలా. అంతేకాకుండా ఏదైతే ఈ నావిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అదే విధంగా ఏవైతే ఏటీసీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, నావిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అదే విధంగా పైలట్లు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా వాడు ప్రయాణం చేసినటువంటి సిబ్బంది ఎంతవరకు కరెక్ట్ గా ఉంటున్నారు, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా నిలబడుతున్నారని కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన ప్రక్రియ అయితే కనుక మనం చూడవలసిన బాధ్యత ఉంది. కానీ ఈ రోజు అయితే కనుక ఆయనది 100% మన ప్రమాదంగానే భావించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సంజయ్ గాంధీ గారి విషయం తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను పుట్టలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి బాలయోగి గారు కానీ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాపం ఆయనది కూడా మనం చూసినట్టయితే కనుక హెలికాప్టర్ ఆయన యొక్క ప్రమాదం అనేది ఎంత ఘోరాతి ఘోరంగా జరిగింది. అప్పుడు కూడా మనం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేదు అని చెప్పేసి అని మనం చూడడం అనేది జరిగింది. ఆ యొక్క పైలట్ ఏదైతే కాక్పిట్ లో మాట్లాడిన మాటలు మనకి అది యొక్క ఎంక్వైరీలో కూడా తేలడం అనేది జరిగింది. బట్ ఏదైనా సరే కూడా ఈ రోజు అజిత్ పవార్ గారు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో గనక అది ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి లియర్ జెట్ 4X జెల్ అంటే అది ఆల్మోస్ట్ అది ఏంటంటే దాని మీద దేశ విదేశాలకు కూడా వెళ్ళేటువంటి ఒక టెక్నాలజీ కలిగినటువంటి విఐపి చార్టర్డ్ యొక్క అది యొక్క జెట్. అది దానిలో సుమారు 6 నుంచి 7 వరకు ప్రయాణం చేసిన ఆవశ్యకత ఉంటుంది. దానిలో డబుల్ ఇంజన్ కాబట్టి దాని యొక్క కెపాసిటీ కూడా మినిమం 3700 నుంచి 4000 వరకు ఆ యొక్క కెపాసిటీ స్పీడ్ బోయింగ్ అందుకునేటువంటి టెక్నాలజీ. దానిలో ఉన్నటువంటి యొక్క TFA 73120 అనేది టర్బోపిన్ ఇంజిన్ అయితే కనుక అది ఉన్నటువంటి నావిగేషన్స్ లో అత్యంత ఆధునికత కలిగినటువంటి యొక్క టెక్నాలజీ. దాంట్లో విండ్ థ్రస్ట్ అంటే ఒకవేళ వాతావరణం అనుకూలించలేనటువంటి విండ్ సహాయ సహకారాలు అందలేకపోయినా కూడా నావిగేషన్స్ ముందెళ్తున్న కొద్దీ కూడా దాన్ని ఇమీడియట్ గా దాని యొక్క టెక్నాలజీని తీసుకునేటువంటి వ్యవస్థ కలిగినటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఆ యొక్క ఎయిర్ జెట్ అనేది అది యొక్క ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరం. ఇది అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఆయన గతంలో ఎంతో అనుభవం కలిగినటువంటి ఆయన యొక్క రాజకీయ నేత, పలు దఫాలుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, రక్షణ శాఖ మంత్రులు, అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క ఆయన పనిచేసినటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏదైతే సివిలైజేషన్ డీజీసీ నివేదిక ఉన్నట్టు మనం ఏది చూడాలి అంటే అసలు విమానం యొక్క టెక్నికల్ స్థితి కరెక్ట్ గా ఉందా లేదా, అసలు పైలట్ సరైనటువంటి రీతిలో అనుభవం ఉన్నాడా లేదా, లేదా వాతావరణ పరిస్థితులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అసలు ఇంజన్ సిస్టమ్ అనేది లోపం అనేది అయితే లేదు. ఎందుకంటే ఇంజన్ సిస్టమ్ లోపం అయితే కనుక ఏటీసీలో ఉన్నటువంటి ఆ యొక్క నావిగేషన్స్ ఆ పైలట్ నాకు రూట్ కనిపించట్లేదు అని చెప్పడం, ఆ రూట్ సరైనటువంటి రీతిలో నాకు తెలియట్లేదని చెప్పడం, ఆ ఏటీసీకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సరైనటువంటి సదుపాయాలు అక్కడ మనం కేవలం పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ టైప్ చూస్తున్నాం కానీ ఆ ఎయిర్పోర్ట్ సరైనటువంటి సదుపాయాలు క్రియేట్ చేసిందా లేదా కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఏటీసీకి పైలట్ కమ్యూనికేషన్ లోపం అనేది అది ఎంతవరకు వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎంతవరకు వాళ్ళ సరైనటువంటి రిసీవింగ్ ఐడియాస్ వాళ్ళు ఇవ్వగలిగారు. ఇప్పుడు ఒక ప్లేన్ దిగేటప్పుడు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో దిగేటప్పుడు, ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడు ఆ ఏటీసీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము చూడవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది 100% దీనిలో ఉన్నటువంటి వ్యవస్థాగత లోపము, అదే విధంగా యొక్క పరిణితి జరిగినటువంటి వ్యవస్థాగత లోపంతో ఈ నిర్లక్ష్యం అనేది కొంత జరిగిందేమో అనేది మనం కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా కాదు, టెక్నాలజీ పరంగా ఏటీసీ వాళ్ళు, ఈ డీజీసీ వాళ్ళు, నావిగేషన్స్ వాళ్ళు, ఏటీసీ వాళ్ళు వీళ్ళందరినీ కూడా కూలంకుషంగా ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత అయితే కనుక, ఎందుకంటే గతంలో చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లేన్ లో ప్రయాణించాలంటే భయభ్రాంతులు గురి చేసేటువంటి వ్యవస్థ, ఎంత టెక్నాలజీగా మనం ముందుకెళ్తున్నామో, ఎంత టెక్నాలజీగా ఉన్నటువంటి స్థానానికి వెళ్తున్నామో, ఎంత కొత్త ఆధునికతలు మనం ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తున్నామో, అదే విధంగా ప్రమాదాలు వచ్చేటప్పుడు కూడా
దాన్ని మనం తప్పించుకునే పరిస్థితి మనం ఎదురవుతున్నప్పుడు దీని మీద సరైనటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కూర్చుని ఈ యొక్క ఏటీసీ డిపార్ట్మెంట్స్ తో కానీ ఈ డీజీసీఎల్తో కానీ కూర్చుని మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. దీని పూర్తి యొక్క బాధ్యత ఈ యొక్క రామ్మోహన్ నాయుడు గారు దీని మీద సరైనటువంటి నివేదిక ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి. సెంట్రల్ మినిస్టర్ దాన్ని వదిలేటువంటి ప్రసక్తి ఉండకూడదని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నామన్నా. ఓకే, రైట్ ఫణీంద్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆయన అభిమానులంతా అజిత్ దాదా అని పిలుచుకుంటారు. రోజు మనకు తెలిసిందే, చాలా దిగ్భ్రాంతికరమైన వార్త ఇది. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, ప్రేక్షకులకు నమస్కారం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో చనిపోయినటువంటి అజిత్ పవార్ గారు, మిగతా ఆ సిబ్బంది వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి మా పార్టీ పక్షాన, నా పక్షాన తెలియజేస్తున్నాను. అంటే ఈ మధ్య కాలంలో అంటే మనం చూస్తున్నాం కదా, ఇండియన్ ఎయిర్లైన్స్ లో గత ఒక 6-7 నెలల నుంచి వాతావరణ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ఫాగ్, స్నో ఇదంతా కూడా. ఇక ఢిల్లీ అయితే చెప్పలేదు, బాంబే కూడా అట్నే ఉంటుంది. బాంబే అది కూడా అదే సముద్ర తీరం కాబట్టి కొంచెం ఆ రకంగా ఉంటుంది. మనం దక్కన్ పీఠభూమి అయినటువంటి హైదరాబాద్ లో కూడా మనం ఇలా పొద్దున 7-8 గంటల దాకా ఫాగ్ ఉండడము, రోడ్లు కనిపించకపోవడం అనే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక గాలిలో ఎగురుతున్నటువంటి విమానాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది అనేది చాలా స్పష్టం. ఎంతైనా విమానం ఎక్కడం అంటే గాలిలో ప్రయాణమే, గాలిలో ప్రాణం. నేను కూడా చాలా సార్లు ఆల్ ఇండియా సెక్రటరీ అయిన తర్వాత ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి నేను 100,000 సార్లు నేను విమానం ఎక్కాను. ఇది ఒక అదృష్టమే. ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. నేను బేసికల్గా టాడీ టాపర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, మా సంబంధించినటువంటి మా ఫాదర్ కావచ్చు, మా బ్రదర్, ఇంకా మా బంధువులు అందరు తాళెక్కెట్టు. అవి చాలా ఎత్తులో ఉండేటి. వాటిని చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒళ్ళు గగురు పెడుతుంది. గాల్లో ప్రాణాలు ఉన్నాయి. అదే రకంగా ఇలా విమానాలు టెక్నాలజీ, ఫణీంద్ర గారు చెప్పినట్టుగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయినా కూడా ఎక్కడో ఒక చిన్న లోపంతో దురదృష్టవశాత్తు ప్రముఖులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోతున్నారు. దీని మీద జరిగేటువంటి ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడము, ఇవన్నీ కూడా బాగా జరిగినాయి, ట్రైన్స్ కూడా. బట్ అది ప్రపంచ దేశాల గురించి నేను మాట్లాడతలేను. మన దేశము, మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే, ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నంత వాడి వేడి చర్చ, ఆ సీరియస్నెస్, ఏ కమిటీలు వేయడము, దాని తర్వాత మర్చిపోవడం. ఇప్పుడు అహ్మదాబాద్ కు సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ జరిగిందో, ఎయిర్ ఇండియాకి సంబంధించిన దాంట్లో సామాన్యులతో పాటు, సామాన్యులు అంటే అంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళు మామూలు సామాన్యులు ఉండరు. సరే, సామాన్య ప్రయాణికులతో పాటు ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా చనిపోయాడు. ఒకడే ఒక మృత్యుంజయుడు మిగిలాడు. అక్కడి నుంచి రిమైనింగ్ అంతా చనిపోయారు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు ఏమొచ్చిందో తెలియదు. హడావిడైతే జరిగింది, కఠిన చర్యలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు కానీ ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. కొన్నిసార్లు అనుమానాలు ఉన్నటువంటి ఏ ప్రమాదాలు కూడా. రాజశేఖర రెడ్డి గారి అప్పుడు చాలా మంది వాతావరణం అనుకూలంగా లేదు, చాలా మంది వారించాలని కూడా విన్నాం. అంటే వద్దని, రచన ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకోమనంటే కూడా వారు వినలేదని అట్లా కూడా విన్నాం. బట్ దాని తర్వాత అది కూలిపోయి వారు చనిపోయిన తర్వాత చాలా అనుమానాలు రేకెత్తించినారు. అంటే అది కుట్ర కోణమని,
దానికి సంబంధించి కొంతమంది వారి అనుయాయులు, వారి అభిమానులు కొన్ని సంస్థల మీద దాడి చేసి, అంబానీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా దాడి చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. సో కానీ దానికి సంబంధించి రిపోర్టు ఏదైనా కరెక్ట్ ఇది అనేటువంటి ఇదమిత్తంగా తెలిసినటువంటి సందర్భాలు లేవు. సో చాలా సార్లు ఏంటంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఒక 1 వీక్ 10 days, ఇప్పుడు మీడియా బాగా ఇంకా పెరిగింది కాబట్టి ఇంకొక 1 week 10 days జరుగుతాయి. దాని తర్వాత దాని రిపోర్ట్ ఎక్కడ పోయిందో కూడా ఎవరండి. ఇప్పుడు నేను అహ్మదాబాద్ చాలా పెద్ద ప్రమాదం ఈ దేశంలో. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ కమిటీ ఏం చేసిందో, దాని కమిటీ రిమోట్ ఏం చేసిందో ప్రజలకైతే తెలియదు. మరి ఆ ప్రభుత్వ పెద్దలకు ఏమైనా తెలుసో, ఆ ప్రభుత్వం వారిని ఎట్లా క్షమించిందో, లేకపోతే ఆ సంస్థలను ఏమైనా చర్యలు తీసుకున్నదో లేదో ఇప్పటి వరకు ఏం తెలియదు. సో ఇవాళ అజిత్ పవార్ గారికి సంబంధించి ఉన్న వాతావరణము, ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నట్టు దాని ప్రకారం టెక్నికల్ ప్రాబ్లమ్ అన్నాను. టెక్నికాలిటీలో కూడా ఇందాకనే మిత్రులు చెప్పినట్టుగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి చార్టర్డ్ ఫ్లైట్ అది. సో అది పేరెన్నిక కన్నటువంటి చార్టర్డ్ అంటే సంస్థకు సంబంధించింది కాబట్టి ఎక్కువ సాంకేతిక లోపం ఉండదు అనేటువంటి. సో రెండవది ఏంటంటే ఈ డిసిజిఏ మెయింటెనెన్స్ లో వచ్చేటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు విమాన సిబ్బంది బారామతిలో దిగాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎయిర్లైన్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏమన్నా మిస్గైడ్ చేసినా, లేకపోతే పైలట్ కూడా మనం అనుభవం ఉన్నటువంటి పైలట్ గానే చెప్తున్నారు, 2 పైలట్స్. సో వాళ్ళ నుంచి ఏమన్నా అంటే అట్లా జరిగినట్టు ఏం అనిపిస్తలేదు. అతని నుంచి కూడా ఏదో ట్రై చేసినాడు అనేటువంటిది. సో వాతావరణం అనుకూలించకనే ఇది జరిగింది అనేటువంటిది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది అయితే అది. ఇక దాని మీద రాజకీయ కోణము అంటే ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు. ప్రతి అంశంలో రాజకీయాలు చొప్పించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం వల్ల ప్రజల మనసులో ఒక అంటే చులకన కూడా అవుతాం ఒక్కోసారి. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. అండ్ అది టెక్నికల్ లోపం అయితే టెక్నికల్ గా మనం దాన్ని అది చేసుకోవాలి. కానీ మన ప్రతి దానికి ఎంక్వైరీలు కావాలి, ప్రతి దానికి అంటే వాతావరణం ఆలోచించక భగవంతుడు వాతావరణాన్ని సానుకూలంగా లేక చనిపోవడం కర్మ సిద్ధాంతం అంటాం మనం భారతదేశంలో. సో అట్లా రాసిపెట్టి ఉంది, అలా జరిగిపోయింది అని చెప్తుంటారు మా మదర్, మా ఫాదర్ చెప్పేవారు. సో అల్టిమేట్ ఈస్ ఆల్మైటీ. భగవత్ నిర్ణయం జరుగుతుంది. ఎంత ప్రముఖులైనా ఎంత సామాన్యులైనా చావు రాసి పెట్టుంటే అని అంటారు. బట్ అంత ఈజీగా ఒక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి సంబంధించిన దాంట్లో అంత ఈజీగా కొట్టేయమని నేను అన్నాను. డెఫినెట్ గా దాని మీద సమగ్ర విచారణకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. సో ఆ కన్సర్న్ మన తెలుగు వాడే రామ్మోహన్ నాయుడు గారు దాన్ని ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. సో డెఫినెట్ గా దానికి సంబంధించి ఎంక్వైరీ అది జరుగుతుంది. కాకపోతే ఇంకా నేను రాజకీయ నాయకులు అని ఎవరైనా కానీ కాస్త మస్తాన్ రావు గారు అన్నట్టుగా తొందరగా ఎక్కువ ప్రాంతాలు కవర్ చేయాలనే దాంట్లో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ బట్ ఏంటంటే డబ్బులు బాగా వచ్చినాయి సార్. రాజకీయ నాయకుల దగ్గర భయంకరమైనటువంటి పైసలు వచ్చినాయి. అవి అక్రమ సంపాదన, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవడు కష్టపడి సంపాదించింది ఏం కాదు, అక్రమ సంపాదన. పార్టీలకు అతీతంగా అక్రమ సంపాదనలో ఎదిగిపోయి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా హెలికాప్టర్లు ఎక్కిపోవాలనేటువంటి స్కోప్ లో ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంటది. సో కాబట్టి అజిత్ పవార్ గారి సరే బారామతి కొంచెం దూరమైనటువంటి ప్రాంతమే, దానికి బాంబే నుంచి బయలుదేరాలంటే కొంచెం దూరమే, రోడ్డు మార్గం కాకుండా తొందరగా వెళ్ళాలి కాబట్టి ఎంచుకొని ఉంటారు. నేను వాటి తప్పు పడతలేను. కానీ నేను ఇందాక పోయి ఒక మాట అన్నాను కదా, గాలిలో ప్రాణం అని. సో బెటర్ టు అవాయిడ్, అంటే ముఖ్యులు ప్రముఖులన్నా ఇవి అవాయిడ్ చేసి కొంచెం షెడ్యూల్ మార్చుకుంటే ఈ సాంకేతిక లోపం వచ్చి కంపల్సరీ అయిపోయినప్పుడు వేరు, కానీ కంపల్సరీ లేనప్పుడు వాటిని అవాయిడ్ చేయడం కూడా మంచిదేమో. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఇంటికి ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు. అందుకనే మనం
రోడ్ ప్రమాదాలకు సంబంధించి ఈ మధ్యనే తెలంగాణలో కూడా రోడ్ ప్రమాదాలకు సంబంధించి ఒక 1 వీక్ ఏదో అంటే ప్రికాషన్ అది తీసుకున్నారు. అట్లా అంటే ఎవరు వ్యక్తి చనిపోయినప్పుడు వ్యక్తి మీద ఆధారపడినటువంటి అది. అట్లాంటిది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక పార్టీకి అధినేతగా ముఖ్యుడు ఆయనేగా కర్త కర్మ క్రియ అంతా కూడా ఇలా ఎన్సిపి అజిత్ పవార్ దానికి ఆయనే క్రియ. రేపు ఆ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో కూడా తెలియని పరిస్థితి. సరే వారి ఇద్దరి మధ్యన ఏదో సంజోతా వచ్చింది, ఈ మధ్య కలిసిపోవాలనుకున్నారు అజిత్ పవార్ అండ్ శరద్ పవార్, తండ్రి కొడుకులు కలవాలని అనుకున్నారు కాబట్టి అది ఎట్లుంటుందో. కానీ మొత్తం మీద అయితే ఒక పెద్ద పార్టీకి సంబంధించి ఒక ఎన్డీఏ కూటమిలో ఒక ప్రముఖమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధినేత చనిపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారో మనం చెప్పడానికి కాదు. సో దీంట్లో నేనేమంటున్నా, నేను ఇందాక మళ్ళీ గుర్తు చేస్తున్నా, అహ్మదాబాద్ సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించి 300 మంది చనిపోతే ఇప్పటి వరకు ఎంక్వైరీ పూర్తి అయిందో లేదో కూడా సమాజానికి తెలియదు, భారతదేశ ప్రజానీకానికి తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు హడావిడి చేసినారు, మరి ఇప్పుడు కూడా అయితే హడావిడి చేసేసి మళ్ళీ 10 రోజులు 15 రోజులు అయినాక దాన్ని ములన పడేయకుండా ఈ అనుమానాలను కూడా నివృత్తి అయితే తొందరగా దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఉన్నటువంటి లోపాలను, దానికి ఉన్న జరిగినటువంటి విషయాలను నిగ్గుదేల్చినట్టు ఏది ఉంటే అది టెక్నికల్ గా జరిగిందా లేకపోతే వాతావరణం కారణంగా జరిగిందా అనేటువంటిది తేల్చినట్టు ఏది ఉంటే దాంట్లో కుట్ర కోణం లేదనేది తెలిస్తే ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు, ఆ పార్టీ శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకుంటారు. కాబట్టి ఇట్లాంటివి జరగకూడదు కదా. అంటే కుట్రలో ముఖ్య నాయకులను చంపేయడము అనేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఉండకూడదు కాబట్టి సో దానికి కేంద్ర ప్రభుత్వమే కొంచెం శీఘ్రగతిన వార్ ఫూట్ లో దీని మీద ఎంక్వైరీని పూర్తి చేసి ప్రజల ముందు పెడితే అది మహారాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు ఒక సమాధానం ఇచ్చినట్టుగా ఉంటది, ఒక సాంతన చేకూర్చినట్టుగా ఉంటది. మరొకసారి అజిత్ పవార్ గారి, వారి పార్టీ, వారి కుటుంబం, వారి శ్రేణులకు అన్నిటి కూడా నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని మా పార్టీ పక్షాన నా వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. రైట్ వెంకటస్వామి, మీరు చెప్పినట్టుగానే ఇండిగో సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరణ అయితే ఇంతవరకు అసలు నిజంగా నా బాధితులకు సాయం అందిందా లేదా, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇంతవరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే లేదు. కాబట్టి ఇండిగోకి మాత్రం చేసుకునే ఇన్సూరెన్స్ మాత్రం ఇటీవలే గత 2-3 రోజుల క్రితమే మాత్రం వాళ్ళకి పెట్టుకునే ఇన్సూరెన్స్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ అయితే క్లియర్గా మొత్తం ఇచ్చేసింది అమౌంట్ అంతా కూడా. ఆ వార్త అయితే బయటకు వచ్చింది, కానీ బాధితులకు సరైన నష్టపరిహారం అందిందా లేదా అనేది ఇంతవరకు సరైన క్లారిటీ లేదు. ఇంకా బాధితులు కొంతమంది ఇప్పటికీ అందలేదనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్న విషయంలో మస్తాన్ రావు గారు, మనం చూసాం అజిత్ పవార్ సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు హెలికాప్టర్ క్రాష్ సంబంధించినటువంటి విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి. ప్రమాదం జరిగినటువంటి సమీపంలో కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ హెలికాప్టర్ ప్రమాదం కూలగానే, నేల మీద కూలగానే చూసాం ఎంతటి భారీ విస్ఫోటనం, ఎంతటి భారీ మంటలో మనం చూసాం. వాస్తవంగా హెలికాప్టర్లు కానివ్వండి, ఫ్లైట్లు కానీ కూలంగానే ఎందుకు ఒక్కసారిగా ఆ మంటలు ఆహుతి ఎందుకు అవుతుంది, ప్రధాన కారణం ఏంది, కూలంగానే ఎందుకు అంత భారీ విస్ఫోటనం చెందిద్ది అంటే మీకున్నటువంటి అవగాహన? ఓకే, ఓకే, రైట్. అంటే సార్ ఇప్పుడు వెంకటస్వామి గారు, సాధారణంగా ఏంటంటే ఫ్లైట్ లో కానీ వీటిల్లో కానీ ఏంటంటే అది వైట్ పెట్రోల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానికి ఏంటంటే త్వరగా మండే స్వభావం కలిగి ఉంటుంది. సో ఇది ఎక్కడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ లో అది ఎంత బాగా యూటిలైజ్ అవుతుందో, ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు కూడా అంతే వేగంగా ఆ పేలుడు సంభవించడానికి కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న పెట్రోల్ ఎంత మేర ఉంది దానిలో అనేది కూడా ఆ ప్రమాద తీవ్రత అనేది ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే కొన్ని 100 కిలోమీటర్లు పైన గాలిలో ఉంటది కాబట్టి దాని ఆ పీడన వ్యవస్థ కానీ వాటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ దానిలో ఉండే ఫ్యూయల్ ఎంత మేర ఉంది అనేది కూడా ఆ ప్రమాద తీవ్రతకి కారణమవుతుంది. దానిలో సందేహం ఏం లేదు. విమానం అంటే ఇప్పుడు మనం శ్రీహరికోట నుంచి రాకెట్స్ కూడా ప్రయోగిస్తున్నప్పుడు కూడా అది సక్సెస్ అయితే ఏ విధంగా ఉంటుందో, అది ఫెయిల్ అయినప్పుడు కూడా అవి ఏ విధంగా ధ్వంసం అయిపోతాయి మనం చూడొచ్చు. సో వాటిలో ఉండే వాడే యొక్క పరికరాలు కావచ్చు,
లేదంటే ఆ ఫ్యూయల్ కావచ్చు, ఆ విధంగా ఆ, త్వరగా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. రెండోది ఏంటంటే, ఇందాక మనం అందరూ మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు రాజకీయ కోణం చూస్తే ఏమవుతుందంటే, మీరు గమనిస్తే ఏమైందంటే, ఇప్పుడు హోమీ బాబా గారు చనిపోయినప్పుడు నేను ఇందాక చెప్పా, అనేక రకాల రూమర్స్, దాని వెనకాల ఇతర దేశాలు ఏమైనా ఉన్నాయా, ఏంటి, అణు అణు రంగంలో ఇండియా ముందుకు వెళ్లకుండా చూడటానికి ఏమైనా చేశారనేది అప్పట్లో వినిపించింది. మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ, హెలికాప్టర్ ప్రమాదంలో జరిగేటప్పుడు కూడా అప్పట్లో ఏమి వార్తలు వచ్చినాయి గమనించండి. అవన్నీ కూడా ఏదో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, దానికి రిలయన్స్ కి సంబంధించి ఆయనతో కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి, ఆ నేపథ్యంలోనే జరిగింది, దాని వెనకాల కూడా ఉందని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆరోపణలు చేయటమే కాదు, మాకు గుంటూరులో అయితే రిలయన్స్ స్టోర్స్ మీద కూడా దాడులు కూడా చేశారు. సో అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏంటంటే, ఇప్పుడు అజిత్ పవార్ గారికి సంబంధించి దానిలో వాస్తవం ఏంటో తెలియాలి, కానీ ఇప్పుడు మమతా బెనర్జీ గారి డిమాండ్ ఏదైతే ఉందో ఏంటి, అజిత్ పవార్ గారు బీజేపీతో కలిసి ప్రయాణించడాన్ని పునరాలోచించుకుంటున్నారు, ఆ సందర్భంగా కొన్ని కామెంట్ చేశారు, ఆ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ జరపాలనేది ఆమె డిమాండ్. ఆ డిమాండ్లో కూడా ఏంటి, సిబిఐ కానీ ఇంకే సంస్థలు కానీ వాటి మీద నమ్మకం లేదంట ఆమెకి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక జడ్జి ద్వారా ఈ యొక్క విచారణ, ఈ విమాన ప్రమాదం మీద విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందనేది ఆమె అంటున్న డిమాండ్. అది రాజకీయ ఎత్తుగడ కావచ్చు, కానీ బీజేపీని కొంత డిఫెన్స్ లో పడేస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి, అంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి బీజేపీ ఎంతకైనా వెళ్తుందనే ఒక స్టాండ్ ఆల్రెడీ ఆమె ప్రచారం ఈ ప్రమాదం కాకుండానే ఎలక్షన్ కమిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విషయంలో కావచ్చు ఆరోపణలు చేస్తా ఉంది. ఆ ఆరోపణల నేపథ్యంలోనే కొద్దిగా ముందుకెళ్ళి ఇప్పుడు అజిత్ పవార్ గారి యొక్క విమాన ప్రమాదాన్ని కూడా ఆమె రాజకీయాల్లోకి చెప్పించేశారు. చేసి బీజేపీని ఆత్మరక్షణలో పడేసే కొన్ని రకాలైన ఆరోపణలు ఆమె ఖండించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటంటే ఆల్రెడీ అజిత్ పవార్ బీజేపీ కుట్రకు బలయ్యారనేది ఆమె మాటల ద్వారా మనకి వెల్లడవుతున్న అంశం. సో ఇంకోటి ఏంటి, బీజేపీ అసలే ఎక్కడైనా విజయం సాధించాలంటే అవతల ఉన్న ప్రత్యర్థి పార్టీల అధినేతలని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుందనేది ఆమె ఆరోపణలు. ఇప్పుడేంటి, ఇక్కడ తమిళనాడులో చూడండి, అక్కడ కూడా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అక్కడ జననాయకన్ సినిమా అనే దాని మీద అది అటు సెన్సార్ బోర్డు విషయంలో కానీ అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. అక్కడ ఉన్న విజయ్కి వ్యతిరేకంగా చేస్తా ఉంది బీజేపీ అనేది అక్కడ చెప్తా ఉంది. ఇక్కడ మనకి తెలంగాణలో కూడా అలాంటి చూసాం. అయితే నేననేది ఏంటంటే, ఈ రాజకీయ నేతల ఆరోపణలు ఎలా ఉన్నా కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ లో కానీ దానికి సంబంధించి రికార్డ్ అయ్యే అంశాలు కానీ ప్రజలకి ఈ రోజు పారదర్శకంగా వెల్లడించాల్సిన అంశం. ఆ నివేదికల సారాంశం ఏంటి, ఆ నివేదికల్లో ఎంతవరకు ఇది విమాన ప్రమాదంగానే జరిగిందా, దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలను కూడా తేటతెల్లంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ నివేదికలను కానీ ఆ విచారణ అంశాలను కానీ ఒక పక్కన అది చల్లబడగానే ఆ ప్రమాద తీవ్రత తగ్గగానే పక్కన పడేస్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు బాలయోగి గారు కూడా అంతే. బాలయోగి గారి ప్రమాదానికి కూడా కొన్ని ఉన్నాయి. ఆయన అంతకాలంలోనే స్పీకర్ స్థాయికి ఎదిగారు, ఆయన ప్రభావితం చేస్తున్నారు రాజకీయాలని అనేది కూడా అప్పట్లో వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రమాదాల వెనకాల ఏంటంటే రాజకీయాలు కూడా వచ్చే పరిస్థితి ఇప్పుడు మమతా బెనర్జీ గారి డిమాండ్ కూడా అర్థమవుతుంది. నిజానికి మహారాష్ట్రలో మహాయుతిలో ఆయన భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన మున్సిపాలిటీలను గెలుచుకున్న పరిస్థితి, కార్పొరేషన్లు గెలుచుకున్న పరిస్థితి అక్కడ చూడొచ్చు. అదే సమయంలో అజిత్ పవార్ శరద్ పవార్ మధ్య విభేదాలు సమసిపోయే విధంగా మళ్ళీ వాళ్ళు కలుస్తున్నారనే ఒక అంగీకార సమాలోచనలు కావచ్చు, వాళ్ళ సమావేశాలు కావచ్చు జరుగుతున్న పరిస్థితి. అయితే బీజేపీకి ఇంత దారుణానికి ఒడిగడుతుందా అంటే అది ప్రత్యర్థి పార్టీలు అవకాశంగా ఎంచుకున్న పరిస్థితులు గమనించాలి. దానిలో వాస్తవం ఎంతో తెలియాలంటే ఖచ్చితంగా దీని మీద ఆ విచారణ జరపడం కానీ, అది కేవలం వాతావరణం అనుకూలించకపోవటం వల్ల లేదా సాంకేతిక కారణాల వల్ల అది జరిగింది అనేది నిరూపించబడాల్సిన అంశం. అది విచారణలో తేలాలి. రైట్. సో ఇప్పుడు బీజేపీ మీద కూడా ఆత్మలక్ష్యం ధోరణి నుంచి అది
ప్రజల నుంచి దోషిగా ఉండకూడదు, ఇట్లాంటి ఆరోపణలు వైట్ పేపర్లో ఉండాలంటే ఖచ్చితంగా నిష్పక్షమైన విచారణ అనేది దీనిలో నాకైతే కనిపిస్తా ఉంది. అవును అవును మస్తాన్ గారు, మీరు చెప్పినట్టుగానే గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడల్లా దానికి సంబంధించినటువంటి బాక్స్లో దాని ప్రమాదానికి గలటువంటి వాయిస్ రికార్డ్ అయ్యిద్ది, దాంట్లో అర్థమైద్ది, ప్రమాదానికి గల కారణాలు దాని ద్వారా తెలుస్తాయి అంటుంటారు. ఆ తర్వాత ఇదే విషయంగా కొన్నాళ్ళకి మరుగున పడతా ఉన్నది. కానీ ఈ రోజుకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వాయిస్ రికార్డ్ అయింది, దీంట్లో ఇలా జరిగింది అని ఎప్పుడు మనం విన్న దాఖలాలు లేవు. నిజంగానే మీరు చెప్పినట్టు దాన్ని బహిర్గతం చేసే సందర్భాలు లేవు. అప్పటి రాజశేఖర మరణం కానించి నిన్నటి వరకు ఇండిగో ప్రమాదం వరకు కూడా ఇదే విధంగా ఆ బాక్స్లో సంబంధించినటువంటి మొత్తం నిక్షిప్తమైంది బయట పెడతామంటుంటారు, వాస్తవంగా తెలియదు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగానే మమతా బెనర్జీ విషయం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఆమె అదే చెప్తున్నారు, గత 2 రోజుల క్రితం బీజేపీ పార్టీని వీడాలని అనుకున్నారంట, దాంతో ఈ ప్రమాదాన్ని నాకెందుకు అనుమానం ఉంది, కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణ దర్యాప్తు జరగాలి అని పక్క మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. సరే, మరిన్ని దీని గురించి మరింత వివరాలు తెలుసుకుంటే ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. అజిత్ పవార్ మృతి పట్ల ఇప్పటికే అనేక మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ఓ పక్క అనుమానాలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. మరి దీని గురించి ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే పరిస్థితిలో ఉన్నారు. సరే, అసలు ఈ ప్రమాదాలు గల కారణాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ అధికారి జనార్దన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు డిబేట్లో. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రేయం గారు. జనార్దన్ రెడ్డి గారు, సరే ఈ మరణం వెనుక ఏం జరిగింది, రాజకీయ కోణాలు ఇవన్నీ పక్కన పెడితే దానికి మీకు సంబంధం లేదు కాబట్టి ఒక రిటైర్డ్ అధికారిగా మీకున్న అవగాహన దీని పట్ల వాస్తవంగా ఎందుకు ఈ ప్రమాదాలు ప్రధానంగా ఎందుకు జరుగుతాయి అంటే ఏమంటారు? దీనికి సంబంధించి అంటే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, కొంతమంది వాతావరణ సంబంధించినటువంటి విషయాలు అంటున్నారు. అప్పటి రాజశేఖర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు అన్నీ చూస్తే కూడా అనుకూలించకుండా వాతావరణ అనుకూలించకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతాయనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు అజిత్ పవార్ మరణానికి ప్రధాన కారణం ఏముండిద్ది టెక్నికల్గా మీకున్న ఒక అవగాహన ప్రకారం? ప్రధానంగా ఈరోజు జరిగిన దుర్ఘటన చాలా సంతాపకరం అండి. నా తరఫున నుంచి కూడా అజిత్ పవార్ గారికి, వాళ్ళ సిబ్బందికి, పైలట్లకు కూడాను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మీరు అడిగినట్లు ఈ ముఖ్యంగా ఈ రాజకీయాల కోణం కాకుండా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీటిలో అన్నిట్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా 3-4 కారణాలు మాత్రం ఉంటాయి. ఒకటి సాంకేతిక లోపము, ఒకటి వాతావరణము, ఒకటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎటువంటి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితుల గురించి ఏమి అవగాహన లేకపోవడము, లేకపోతే పైలట్ చేసే తప్పిదాన్ని బట్టి. ఈ 4 ముఖ్యంగా జరిగే పరిస్థితులు. ఇందులో మనకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సమాచారం బట్టి ఏం తెలుస్తుందంటే, ఇది నాన్ కంట్రోల్డ్ ఎయిర్ ఫీల్డ్. ఇది ఎయిర్ ఫీల్డ్ అని కూడా చెప్పలేము, చిన్న ఎయిర్ స్ట్రిప్. ఇది చిన్న ఎయిర్ స్ట్రిప్. ఈ ఎయిర్ స్ట్రిప్ ఎలాంటిదంటే, మీరు బహుశా ఫోటోల్లో చూసే ఉంటారు, టేబుల్ టాప్ లాంటిది. అంటే 4 సైడ్లు ఒక టేబుల్ ఉంటే 4 సైడ్లు లోయగా ఉంటుంది, తగ్గుగా ఉంటుంది. ఇది కూడా చిన్న ఎయిర్ స్ట్రిప్ ఇది. అందుకే పెద్ద విమానాలు దిగవు, చిన్న విమానాలు మాత్రమే దిగగలుగుతాయి. ఇందులో ఎయిర్ స్ట్రిప్ బాగానే ఉంది, చాలా బాగుంది, మీరు ఫోటోల్లో చూసే ఉంటారు. కానీ చుట్టూ బాగా లోయగా తగ్గుగా ఉంది. కాబట్టి ఇటువంటి వైటిల్లో ల్యాండింగ్ అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, అక్కడ ఒక ఫ్లయింగ్ క్లబ్ ఉంది. ఆ ఫ్లయింగ్ క్లబ్లో నుంచి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఒకసారి దిగాల్సి ప్రయత్నం చేసినప్పుడు ఎయిర్ స్ట్రిప్ సరిగా కనపడడం లేదు, విజిబిలిటీ సరిగా లేదు అని పైలటే చెప్పాడట. అది రికార్డ్ అయ్యి కూడా అయ్యింది. అందువల్ల మళ్ళీ రెండోసారి ప్రయత్నించారు, చుట్టూ తిరిగి మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసేటప్పుడు సమాచారం ఏంటి అంటే, ఎయిర్ స్ట్రిప్ సరిగా కనపడడం లేదు అని అన్నట్టు విచారణ వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి. కానీ అక్కడ ఉండేటువంటి ఫ్లయింగ్ క్లబ్ వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఏమిటంటే, అక్కడున్న రన్వే అంటే ఎయిర్ స్ట్రిప్ 1129. 11 అంటే 110 degrees. 110 degrees అంటే ఆల్మోస్ట్ టువర్డ్స్ ఈస్ట్. అంటే జనార్దన్ గారు కొంచెం ఫ్రేమ్ సరిగా పెట్టుకోరా, మరీ దగ్గర అయిపోయారు. కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి ప్లీజ్, ఇంకొంచెం వెనక్కి. రైట్, ఓకేనండి, ఓకే రైట్, కంటిన్యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. దానివల్ల ఏమైందంటే 110 degrees అంటే తూర్పుకు, ల్యాండింగ్ చేయాల్సిన డైరెక్షన్ తూర్పుకు అన్నమాట, ఆల్మోస్ట్ తూర్పుకు. 090 అంటే పర్ఫెక్ట్ తూర్పుకు, 110 degrees అక్కడ ఎయిర్ స్ట్రిప్ ల్యాండింగ్ స్ట్రిప్ డైరెక్షను. అక్కడ ఆ టైంలో
దట్టమైన పొగమంచు ఉంది కాబట్టి, అలాగే సూర్యకిరణాలు ఎదురుగా ఉన్నాయి కాబట్టి విజిబిలిటీ బాగా తక్కువ ఉండే అవకాశం, ఆల్రెడీ పొగమంచులో విజిబిలిటీ తక్కువ ఉంటుంది, అందులో సూర్యకిరణాలు ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి విజిబిలిటీ బాగా తగ్గిపోయి ఉంటుంది. దానివల్ల ఏమైంది, అక్కడ అయితే ఉన్నటువంటి- జనార్దన్ గారు ఇక్కడ ప్రధానంగా ఇంకో వార్త ఏంటంటే మనకు తెలుసు సాయం కోరటం కోసం పైలట్లు చేసేటువంటి కాల్ని మేడే కాల్ అంటారు. అలాంటి మేడే కాల్ కూడా రాలేదు అనేటువంటి వార్త కూడా ఒకటి బయటకు వస్తుంది. దానికి సంబంధించిన విజిబిలిటీ కనబడలేదు, కానీ ఎక్కడ కూడా సాయం కోరేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అనే వార్తలు కూడా వస్తుంది. నిజమా అది? కానీ నాకు తెలిసిన సమాచారం బట్టి మేడే కాల్ ఇచ్చినట్టు తెలిసింది నాకు. మరి ఎంత నిజమో కాదో తెలియదు. అంటే ఎంతో మంది కబుర్లు చెప్తూ ఉంటారు కాబట్టి విషయం తెలియదు. నాకు తెలిసినందుకు మేడే కాల్ ఇచ్చినట్టు. ఎందుకంటే రెండవసారి ఇది ఏదో ఒక ప్రకటన కాదు, ఇది డీజీసీఏ చేసినటువంటి కీలక ప్రకటన ఇది. ఉండొచ్చు, అదే అధికారికంగా చేసిన ప్రకటన కాబట్టి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. చేశారు, విజిబిలిటీ లేదు, రెండోసారి ప్రయత్నం చేయబోయారు, విఫలమయ్యారు, అందువల్ల ఆ విధంగా భారీ విస్ఫోటనం జరిగింది అనేటువంటి వార్త. అయితే అసలు డీజీసీఏ బహిర్గతంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే మేడే కాల్ అసలు వాళ్ళు అంటే సాయం కోరేటువంటి ప్రయత్నం చేయలేదు పైలట్లు అనేటువంటి వార్త కూడా చెప్తా ఉంది. చెప్పొచ్చు కదా కనిపిస్తే. ఓకే, అది చెప్పే అనుకుందాం అనుకోండి, వాళ్ళు అధికారికంగా చెప్పారు కాబట్టి. కానీ అందులో అక్కడున్న ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ల్యాండ్ అయ్యి అప్రోచ్ అయ్యేటప్పుడు ఎయిర్ స్ట్రిప్ సెంటర్లో ల్యాండ్ అవ్వాలి, సెంటర్ కాకుండా రైట్ సైడ్ అప్రోచ్ అయినట్టు, ఆ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి తిరగాలని లెఫ్ట్కి టర్న్ చేసినట్టు, లెఫ్ట్ టర్న్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అయినట్టు, తర్వాత కంట్రోల్ తప్పిపోయినట్టు, అందువలన ఆ స్టాలింగ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు చూసి ఉంటారు ఫొటోస్లో కూడా, ఎయిర్ స్ట్రిప్ నుంచి లెఫ్ట్ సైడ్ కింద కూలడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఏమి మనకు అర్థమవుతుందంటే, ఒకటి టేబుల్ టాప్ టైపు, రెండవది విజిబిలిటీ సరిగా లేదు, సరిగా కనిపించలేదు. ఆయన అప్రోచ్ అవ్వడము, ఏ పరిస్థితుల్లో అప్రోచ్ అయ్యాడు, ఎందుకు అటువంటి పరిస్థితుల్లో దిగాల్సిన అవసరం వచ్చింది, విఐపి ఉన్నాడు కాబట్టి ఏమన్నా ఒత్తిడి ఉండిందా, ఆ సంగతి ఇప్పుడు ఎవరు అందరూ మరణించారు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోలేము, మన ఊరికి ఊహించడం మాత్రమే అవుతుంది. కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని బట్టి ఏమర్థమవుతుంది అంటే, డెఫినెట్ గా అప్రోచ్ లో ఏదో లోపం ఉంది. ఎందుకు లోపం ఉందంటే విజిబిలిటీ. రామ్మోహన్ నాయుడు కూడా అదే చెప్తున్నారు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పే విషయం కూడా అదే. సరైనటువంటి వెలుగు లేని కారణంగానే ముఖ్యంగా ప్రధాన సమస్య ప్రాథమికంగా ఇదే దర్యాప్తులో తేలుతుంది, ఇంకా కొన్ని విషయాలు చెప్తాననే విషయాన్ని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. అంతే, సరైనటువంటి వెలుతురు లేకపోవడానికి వాళ్ళు ల్యాండ్ చేయడానికి ఇబ్బంది పడ్డారనే వార్తలు కూడా చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ విచారణలో ఏమి బహుశా దీర్ఘమైన విచారణలో ఏమి చేసుకోవాలంటే మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఏం ఒత్తిడి వలన ల్యాండ్ అవ్వాల్సిన అవసరమేమో ఎందుకుంది, విజిబిలిటీ లేనప్పుడు, ట్రై చేసినప్పుడు విఫలమైనప్పుడు, ఏదన్నా ప్రీ షెడ్యూల్డ్ ఫ్లైట్ కాబట్టి ఒత్తిడి వలన ఆయన ట్రై చేశాడు, అందువలన ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చును అనే కోణంలో నేను ఆలోచిస్తున్నాను. అయితే ఇంకొక ప్రధానమైన విషయం జనార్దన్ గారు, ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు మీకున్న అవగాహన బట్టి ఇప్పుడు ఈ ఫ్లైట్లు కానివ్వండి, ఈ హెలికాప్టర్లు కానివ్వండి, ప్రమాదం జరిగేటప్పుడు ఎందుకు ఇంత భారీగా ఎందుకు విస్ఫోటనం చెందుతామంటే, అంటే ఒక్కొక్క టెక్నికల్గా చెప్పేది ఏంటంటే అధికమైనటువంటి ఫ్యూయల్ నింపుకోవడం వల్ల అని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఎప్పుడైతే ఈ రెక్కలు డ్యామేజ్ అవగానే వెంటనే ఇంజన్కి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ స్థాయి విస్ఫోటనం చెందుతూ ఉన్నది అంటారు. ఇలాగా ప్రతిసారి ఇలాంటి క్రాష్ అయినప్పుడల్లా ఇంతటి భారీ విస్ఫోటనం చెందడానికి ప్రధాన కారణం ఏమనిద్ది అంటారు మీకున్న అవగాహన బట్టి? ఏదండి, మనం విమానాలు కానీ, కార్లు కానీ, ట్రక్కులు ఏదైనా కూడా ఇంధనం కావాలి. ఇంధనం పెట్రోలు, అందులో ఏవియేషన్ ఫ్యూయల్ ఇస్ వెరీ హైలీ ఇన్ఫ్లేమబుల్. కాబట్టి కూలినప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ వలన ఉన్నటువంటి ట్యాంక్ పగులుతుంది. ఇప్పుడు ఆ పెట్రోలు ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ వలన ప్రేలుడు అయినప్పుడు అగ్ని ప్రమాదం తప్పదు. ఎప్పుడైనా మీకు ఒక కార్లు కానివ్వండి, ట్రక్కులు కానివ్వండి, విమానం ఏదైనా కూడా ఇది తప్పదు. అది ఒకవేళ జరగలేదు అంటే అది ఒక అదృష్టం అనుకోవాలంటే. అంటే విస్ఫోటకం అయినప్పుడు పెట్రోల్ ట్యాంకులు కనుక ఏమీ అవ్వకపోతే ఇది కాకపోవచ్చు. ఎప్పుడు ఫ్యూయల్ అనేది ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే వాతావరణం బాగలేనప్పుడు
మరి వేరే చోటికి వెళ్ళాలంటే ఫ్యూయల్ అవసరం పడుతుంది కాబట్టి మనకు సపోజ్ 1000 లీటర్స్ కావాలంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళేదానికి కనీసం 2000 లీటర్స్ అన్నా పెట్టుకొని వెళ్తాడు. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైనా అత్యవసర ప్రమాద పరిస్థితుల్లో వెళ్ళాలంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండాలి. సో ఎప్పుడైనా దిగేటప్పుడు ఎక్స్ట్రా ఫ్యూయల్ అనేది ఉండక తప్పదు. మనం ఏదైనా ఏ ఓకే వాహనం ఓకే ఓకే జనార్దన్ గారు, ఓకే మళ్ళీ అవకాశం వస్తే మాట్లాడతానండి దీని గురించి. ఫణీంద్ర గారు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఏదైతే ఇప్పుడు మమతా బెనర్జీ సరే ఆమె వర్షన్ ఆమె ధోరణిలో ఇంకో ధోరణిలో చెప్తా ఉన్నారు, ఏదో గత 2 రోజుల క్రితం నుంచి బీజేపీ పార్టీ దూరంగా ఉంటానన్న విషయం 2 రోజుల క్రితం చెప్పారంట, కాబట్టి మరణం మీద నాకు అనుమానం ఉంది, సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలి, ఇన్ని ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాకరే కూడా సంచలన విషయాలు ఇప్పుడు బయటపెట్టడం జరిగింది కొద్దిసేపటి క్రితం. ఎందుకంటే ఎవరైతే ముక్కుసూటితనంగా ఉంటారో ఆయన రాజకీయాల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు, అలాగే అజిత్ పవార్ బలయ్యాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. దీన్ని ఏ కోణంలో తీసుకోవాలి ఇది? సరే, ఇప్పుడు ఇందులో ఇందాక మస్తాన్ రావు గారు కానీ, లేదంటే జనార్దన్ రెడ్డి గారు కానీ, లేదంటే అన్న మొత్తం అందరూ కూడా అందరికి సింపుల్ లాజికల్ విషయం మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన రాజకీయంగా ఆయన ఏదో దాన్ని ఏమంటారు ఇంత దుర్ఘటన జరిగించాల్సిన అవసరము ఆయన ఒక్కడ ప్రాణంతోనే పోతుంది కదా సార్ అన్న. ఇంతమందిని ఒక సూసైడ్ బాంబు లాగా, ఒక ఆత్మహత్య దాడులాగా అంతమందిని ఎవరు రాజకీయంగా చంపేస్తారు చెప్పండి? ఒక పైలట్లు కానీ, ఒక పిఎస్ఓలు కానీ, లేదంటే అసిస్టెంట్స్ కానీ ఇంత నిర్దాక్షిణంగా భారతీయ జనతా పార్టీ కానీ రాజకీయ కోణంలో కూడా ఎవరు ప్రవర్తిస్తారు? దెర్ ఈజ్ 100% ఇది క్లారిటీగా క్లియర్గా ఒక ఏటీసీ లోపం కావచ్చు, లేదంటే ఒక టెక్నాలజీ లోపం కావచ్చు, ఒక టెక్నికల్ ఇష్యూ కావచ్చు, వాటర్ పైప్ ఒక పైలట్ ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి తాను అత్యవసరంగా ల్యాండింగ్ అవ్వాలి అని చెప్పేసి ఆ సమయంలో మన గతంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని వార్తలు మనం చూసాం. ఏంటంటే ఇందులో ఒక లోపం జరిగినప్పుడు పైలట్ చాలా చాకచక్యంగా ప్రవర్తించి దాన్ని కిందకి ల్యాండింగ్ చేసేటువంటి కొన్ని విజువల్స్ కూడా మనం చూసాం, కొన్ని పరిస్థితులు చూసాం. కొన్నిసార్లు పైలట్లు ఎంతో చాకచక్యం దించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇక్కడ 100% ఒక పైలట్ ఆయన తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడం అనేది జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఫస్ట్ ల్యాండింగ్ ఏటీసీ నుంచి కరెక్ట్ సిగ్నల్ రాలేకపోవడం అనేది జరిగి ఉంటుంది, లేదంటే ఒక ఏజెన్సీ నుంచి సరైనటువంటి నివేదిక అందించలేకపోవడం. కానీ వాస్తవం ఏదైనా సరే కూడా ఎప్పటికైనా సరే కూడా రాజకీయ నాయకులు వాళ్ళ అత్యవసర ప్రయాణాలు జరిగేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అక్కడ వెళ్ళేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీస్ కానీ, ఏటీసీ కమ్యూనికేషన్స్ తో కానీ, ఒక పైలట్ విభాగాల్లో కానీ ఒక క్లారిటీ తీసుకొని రేపు మన ప్రోగ్రామ్ ఉంది, రేపు మనం అక్కడికి వెళ్తున్నాము, మనం ప్రయాణం చేస్తున్నాము, దీని మీద సరైనటువంటి నివేదిక ఉందా, వెదర్ రిపోర్ట్ కరెక్ట్ గా ఉందా, ఈ యొక్క టెక్నాలజీ కరెక్ట్ గా ఉందా, దాని సరైనటువంటి ల్యాండింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉందా అని చెప్పేసి ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎంత ఘోరం ఇది, ఎంత క్లారిటీ చెప్తున్నారు. ఇందాక జనార్దన్ రెడ్డి గారు అంత ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ రిటైర్డ్ పర్సన్ ఆయన కూడా చెప్పారు. ఇది ఎంత ఘోరంగా ఆల్రెడీ ఏటీసీకి డిపార్ట్మెంట్ కి సరైన కమ్యూనికేషన్ అందలేదు, పైలట్ సరైనటువంటి రీతిలో దింపలేని పరిస్థితి, అక్కడ వాతావరణం అనుకూలించలేదు. సో ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజు అజిత్ పవార్ లాంటి ఒక మహానుభావుడు, ఆయన ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని ఈ రోజు కోల్పోవడం అనేది జరిగింది. దానికి రాజకీయ కోణంలో అంటే ఏదో రకంగా మాట్లాడాలి, ఈ టెక్నాలజీస్ డెవలప్మెంట్ విషయాల్లో ఏదో రకంగా వాళ్ళని విమర్శించాలి సార్. అంత ఘోరంగా ఇప్పుడు ఒక బస్సు ప్రమాదం అనుకోండి మనం మాట్లాడుకోవచ్చు, ఒక కారు ప్రమాదం అనుకోండి ఏదో జరిగిందని చెప్పచ్చు, పోనీ అట్లీస్ట్ ఒక రైలు ప్రమాదం అనుకోండి పోనీ అదేనా సరే చెప్పచ్చు. ఇంత క్లారిటీగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఇంత ఘోరంగా ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ దిగలైనటువంటి పరిస్థితి వచ్చింది, సెకండ్ రౌండ్ లో దాన్ని మళ్ళీ దించాలనే పరిస్థితి వచ్చినప్పుడు సరైనటువంటి రీతిలో ఒక వాతావరణం అనుకూలించలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే విధంగా ఒక సరైనటువంటి సిచ్యువేషన్స్ లో ఇందాక పెద్దలు రెడ్డి గారు మాట్లాడారు, అది లెఫ్ట్ సైడ్ దిగడం అనేది జరిగిన దానివల్ల ఒకేసారి అక్కడ ఉన్నటువంటి బండరాల వల్ల విస్ఫోటనం జరిగిందని చెప్పేసి చెప్పారు. సో ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల, ఇంత నెగ్లిజెన్సీ వల్ల, ఇది ఒకటైతే మేము ముఖ్యంగానే చెప్తానన్నా, ఇప్పటికైనా సరే కూడా ఎయిర్ క్రాఫ్ట్ లో కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, ఏటీసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనుక పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఉంది అని చెప్తున్నాను. ఇది 1 కాదు 2 కాదు 3 కాదు, ఇలా గతంలో ఇలా తప్పిదాలు జరుగుతున్నప్పుడు దీని మీద టెక్నాలజీ పరంగా ఎంత మనం ముందుకెళ్తున్నామో, అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలు ఏమున్నాయి కూడా ఆయన సరి చూడవలసిన బాధ్యత అయితే కనుక ఆయన మీద ఉంది. ఎందుకంటే ఒకసారి మనం భారం మోపచ్చు, ఒకసారి తప్పిదనం కావచ్చు, మూడోసారి తప్పిదనం కావచ్చు, కానీ ప్రతిసారి ఇలా జరుపుకుంటూ పోతే అక్కడ వ్యవస్థాగత లోపం, టెక్నాలజీ వ్యవస్థని వీళ్ళు సరైనటువంటి రీతిలో అందుకుంటున్నారా, అక్కడ సిబ్బంది సరైనటువంటి రీతిలో అందుకుంటున్నారా, లేదా సిబ్బందికి అక్కడ టెక్నాలజీకి సరైనటువంటి రీతిలో వాళ్ళు కమ్యూనికేషన్ అవుతున్నారా లేదా, మారుతున్న టెక్నాలజీస్కి వీరు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారా లేదా, లేదా కొత్త విధానాల్లో అక్కడ సిబ్బంది కరెక్ట్ గా పనిచేస్తున్నారా లేదా అనేది చూడవలసిన బాధ్యత
100% కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది చేయాల్సిన బాధ్యత పౌర విమాన శాఖ మంత్రి గారికి ఉంది. ఇది ప్రాణం ఖరీదు, ప్రాణ నష్టం మనం తీర్చలేనిది, చాలా బాధాకరం. అది రాజకీయంగా మనం చూడవలసిన అవసరం లేదు. ఏ వ్యక్తి అయినా సరే కూడా ఒక ప్రాణం పోయింది అంటే కనుక చాలా బాధాకరం. కాబట్టి ఇది చేయవలసిన ఇది ఎవరు పోల్చలేనటువంటి విషయాలు. కాబట్టి రానున్న రోజుల్లో దీని మీద కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిద్దామన్నా. రైట్ అండి, రైట్. చర్చలో పాల్గొన్నందుకు ఫణీందర్ గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి, కత్తి వెంకటస్వామి గారికి, అదేవిధంగా జనార్దన్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయ కుట్రనా లేకపోతే ప్రమాదం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అభిమానులని అజిత్ దాదా అని ప్రేమగా పిలుచుకుంటారు. అలాంటి అజిత్ పవార్ ఈరోజు ఈ విధంగా చనిపోవడం అనేది అందరికీ చాలా దిగ్భ్రాంతి కలిగించిన విషయం. మెగా నైన్ టీవీ తరపున కూడా అతను మా యొక్క నివాళిని అర్పిస్తా ఉన్నాం. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.